అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలతో, గొప్ప మనసులు అయిన ప్రజలతో నిండి ఉండేది. కాని ఆ గ్రామస్తులందరూ రాత్రి సమయంలో ఒక భయంకరమైన సమస్యను ఎదుర్కొనేవారు. అదే రాక్షసుడు హింస. అప్పట్లో గ్రామానికి అంచున ఉన్న అడవిలో ఒక భయంకరమైన రాక్షసుడు నివసించేవాడు. అతనికి ఆకలేస్తే గ్రామంలోకి వచ్చి పశువులను ఎత్తుకెళ్లిపోయేవాడు. కొన్నిసార్లు మనుషులను కూడా తినేందుకు ప్రయత్నించేవాడు. అందువల్ల రాత్రి సమయంలో ఎవరు బయటకు రాకూడదని గ్రామ పెద్దలు చెప్పేవారు. ఒకరోజు ఒక ముని ఆ గ్రామం మీదుగా ప్రయాణం చేస్తుండగా రాక్షసుడు అతనిపై దాడి చేశాడు. కాని ఆ ముని మహాశక్తివంతుడు. వెంటనే తపస్సు వల్ల బలం ఉపయోగించి రాక్షసుడిని శపించాడు. నీ దేహం కఠినమైన రాయిగా మారిపోతుంది. సరిగ్గా చంద్రగ్రహణం జరిగే రాత్రి నువ్వు నాశనం అవుతావు అని శపిస్తాడు. ఈ విషయానికి తెలుసుకున్న గ్రామస్తులు చాలా సంతోషిస్తారు. కాని చంద్రగ్రహణం వరకు ఇంకా 3 నెలలు ఉన్నాయి. అంతవరకు రాక్షసుడు మరింత దారుణంగా మారి గ్రామాన్ని మరింత హింసించవచ్చు. అందుకని గ్రామస్తులు ఒక ఉపాయం ఆలోచిస్తారు. గ్రామంలోని యువకులు అందరూ కలిసి ఒక భారీ గుంటను తవ్వి ఆ గుట్టపై ఒక గొప్ప కందకం తీయించారు. రాక్షసుడు వచ్చే దారిలో అడ్డుగా రాయితో కూడిన గోడను నిర్మించారు. రాత్రి సమయంలో రాక్షసుడు గ్రామానికి రాగానే వారు అతనిని ఉచ్చులో పడేసి కందకంలో నెట్టివేశారు. ఆ రోజే చంద్రగ్రహణం వచ్చింది. ముని శాపం నిజమైంది. రాక్షసుడు రాయిగా మారిపోయి నాశనం అయ్యాడు. ఆ రోజు నుంచి ఆ గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. గ్రామస్తులు మునికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇప్పటికీ ఆ ఊర్లో ఒక పెద్ద రాత్రి విగ్రహం ఉంది. అది ఒకప్పుడు రాక్షసుడు అనే స్థానికులు అని నమ్ముతారు. ఈ కథలోని నీతి, ధైర్యం, తెలివితేటలు ఉంటే ఎలాంటి శత్రువు అయినా ఓడించవచ్చు.